ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిపోయిన వారమంతా కూడా తండ్రి నీ పిల్లలను మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాపాడి నాయన చక్కగా తండ్రి గడిచిపోయిన ఆదివారం కూడా ఆరాధన నా ప్రభా మీ కృపను బట్టి అద్భుతంగా మీరు జరిగిస్తే మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డలను దీవించండి. నీ పిల్లలకు నాయన నీ యొక్క వాక్యాన్ని అందించబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి, మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేము చక్కగా నా ప్రభా మీ యొక్క పిల్లలకు మీ యొక్క వాక్యాన్ని వివరించటకు సహాయం చేసి కృప చూపించమని మీ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఆత్మ తండ్రి, ఆత్మదేవ మీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ వాక్కుల చేత నా ప్రభా మీ పిల్లలతో మాట్లాడమని. మేము మాట్లాడితే ఎవరికి అర్థం కాదు తండ్రి, మీరు మాట్లాడితేనే అనేక హృదయాలను, కఠినమైన హృదయాలను కరిగించబడతాయి, మార్చబడతాయి, దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. కనుక నీ వాక్కుల చేత నీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థిస్తూ క్రీస్తు పిల్లట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వారులారా, ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఏమండి, మరి మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే లాజరు జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. లాజరు జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఏమండి, లాజరు అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో ఏమండి మరి పాత నిబంధనలో కొంతమంది లాజర్ల పేరుతో మనకు కనబడతారు. కొత్త నిబంధనలు కూడా ఇద్దరు మనకి లాజర్ పేరు మీద కనబడతారు. ఒకటి లూకా సువార్త 16వ అధ్యాయంలో మనకు కనబడతారు. రెండవది ఎవరు అంటే మార్తా మరియల మరి సహోదరుడైన లాజరు మనకు కనబడతాడు. అయితే మనము నేర్చుకుంటున్నది ఈరోజు పాత నిబంధనల నుంచి కాదు, కానీ కొత్త నిబంధనలో కూడా 16వ అధ్యాయంలో లూకా సువార్తలో ఉన్న లాజరు గురించి కాదు, కానీ మనం ఈరోజు నేర్చుకుంటున్నది ఎవరి గురించి అంటే ఏమండి మరి మార్తా మరియల వాళ్ళ సహోదరుడైన లాజరు గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. లాజరు గురించి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం ధ్యానిస్తుండగా జాగ్రత్తగా మనము వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంచుమించు 7 సంగతులు అతని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. అయితే ఈరోజు 7 సంగతులు మనం చూడలేము, కానీ వీలైతే ఈ వారం లేక వచ్చే వారంలో ఈ 7 సంగతులను మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా మీరు రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి. వింటున్న వారు జాగ్రత్తగా వినవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, చాలామంది చెబుతున్న మాట ఏంటంటే మరి లాజరు మరి జీవితంలో మనం చూడగలిగితే చాలామంది చెబుతున్న మాట, కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే మరి లాజర్కి సరి అయిన మారుమనసు లేదు అని కొంతమంది చెప్తుంటారు. మరికొంతమంది ఏమంటారంటే లాజర్కు రక్షణ లేదు అని చెప్తుంటారు కొంతమంది. మరికొంతమంది ఏమంటారంటే లాజర్కు మారుమనసు లేదు అని కొంతమంది చెప్తుంటారు. మరికొంతమంది లాజర్కి విశ్వాసమే లేదు అని మరికొంతమంది చెప్తుంటారు. అయితే ప్రేమైన దేవుని వారలారా, మరి లాజరుకు విశ్వాసం ఉందా లేదా? లాజరుకు మారుమనసు ఉందా లేదా? లాజరు దేవుని సంబంధా కాదా అని మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో లాజరు గురించి దేవుని సంబంధా కాదా అనేది ఏమంటే లాజరు ఒక మంచి విశ్వాసి అని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇంచుమించు 5 ఆధారాలు మనకు కనబడతాయి. ఎన్ని చెప్పండి? ఇది అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈరోజు మీకు లాజరు గురించి ఈ 5 ఆధారాలు మనం ఆలోచించి మిగతా కొన్ని విషయాలు వచ్చే వారం మనం ధ్యానించబోతాం. ప్రియులారా గమనించండి, లాజరు మనకి విశ్వాసే కాదా అని మనకు అర్థం కావడానికి లాజరు జీవితంలో 5 ఆధారాలు. ఈయన నిజమే, ఈయన కూడా ఒక విశ్వాసే, ఈయన కూడా దేవుని కుమారుడే, ఈయన కూడా దేవుని రాజ్యానికి అర్హుడే, ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభుకి అతి ప్రియమైన వాడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం చూడగలిగితే మొట్టమొదటిగా మరి లాజరు విశ్వాసే కాదా అని ఆలోచించగలిగితే ఈ 7 భాగాలలో మొదటి భాగం ఏంటంటే లాజరు విశ్వాసి అని మనకు అర్థం కావాలి. మరి లాజరు విశ్వాసి అవునా కాదా అని మనం చూడగలిగితే లాజరు జీవితంలో 5 ఆధారాలు మనకు కనబడతాయి. మొదటి ఆధారం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఏమండి మరి యోహాను సువార్త
11వ అధ్యాయము ఏమండి మరి 3వ వచనం నుండి 5 వచనాలు మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. చాలు ప్రియులారా, మొట్టమొదటిగా లాజరు విశ్వాసి అనడానికి రుజువు ఏంటంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు గారి పైన ఏమండి అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. ఏమండి, లాజరు అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టమైన వాడు. కాబట్టి ఇక్కడ మార్త మరియలు ఏం చెప్తున్నారంటే, ప్రభువా, నువ్వు ప్రేమించుచున్న లాజరు అని ఇక్కడ ఉంది వాక్యం. అంటే ఇక్కడ గమనించండి, లాజరు ఎవరు అంటే యేసు ప్రభుకి అతి ప్రియమైన వాడు, యేసు ప్రభుకి చాలా ఇష్టడైన వాడు, యేసు ప్రభుకి ఏమండి చాలా ఇష్టం లాజరు అంటే. ఏమండి, కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఏం కనబడుతుందంటే లాజరు యేసు ప్రభుకి చాలా ప్రియమైన వాడు. ఇక్కడ గమనించండి, మనం కూడా మన జీవితాలలో లాజర్లుగా మనం కూడా దేవునికి చాలా ప్రియమైన వాళ్ళగా మనం ఉండాలి. ఏమండి, యేసు ప్రభుకి మనం చాలా ఇష్టలుగా ఉండాలి. లాజరు ఒక విశ్వాసి అనడానికి రుజువు ఏంటంటే యేసు ప్రభు అపారమైన ప్రేమ లాజరు పైన పెంచుకున్నాడు. ఈరోజు మనందరి పైన కూడా, మనమందరమే కాదు, ప్రపంచ యావత్తు పైన దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? దేవుడు లోకమును చెప్పండి ఎంతో ప్రేమించాను. ప్రియులారా, దేవుడు ప్రేమిస్తున్నాడు, బాగానే ఉంది. అయితే లాజర్ లాగా ఏమండి మన పైన ఇష్టముగా ప్రేమిస్తాడా? ప్రేమ చూపిస్తున్నాడు. వర్షము నీతిమంతుల పైన అవినీతిమంతుల పైన కురుస్తుంది. ఏమండి, దేవుని ప్రేమ ఏమండి అందరికీ పంటలు ఇస్తున్నాయి. కేవలం క్రైస్తవుడు ఎత్తితేనే పంట రావట్లేదు. హిందువుడు ఎత్తిన పంట వస్తుంది, ముస్లిమ్స్ ఎత్తిన పంట వస్తుంది, నాస్తికుడు ఎత్తిన పంట వస్తుంది. ఇలా ఎవరు ఎత్తినా, హేతువాదులు మరి ఎత్తిన పంట వస్తుంది. ఎవరు ఎత్తినా కూడా ఫలంలో పంట వస్తుంది. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే అందరినీ ప్రేమిస్తాడు. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, బాగానే ఉంది. అయితే దేవునికి కావాల్సినట్టు తెలుసా, ఆయన ప్రత్యేకంగా ప్రేమించేవారు కావాలి. దేవుడు తారతమ్యం లేకుండా అందరినీ ఏమండి ఆహారం ఇస్తున్నాడు, అందరికి గాలి ఇస్తున్నాడు, అందరికి వర్షాన్ని ఇస్తున్నాడు, అందరికి సూర్యుని ఇస్తున్నాడు, అందరికి ఏ భేదం లేకుండా అందరినీ పోషిస్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనబడుతుంది ఏంటంటే లాజరుకి ప్రభు ఏమండి ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చెప్పండి. ఏమండి, దేవుడు అలాంటి ప్రేమ మనపైన ఎప్పుడు పెట్టుకుంటాడో తెలుసా? మనం ఆయనకి అనుకూలమైన జీవితం జీవిస్తున్నప్పుడు, భక్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఏమండి దేవునికి ఇష్టకరమైన జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మనకు ఏమండి అత్యధికంగా దేవుడు ప్రేమిస్తాడు. ఒక మాట మనం చూడగలిగితే, ఒక మంచి మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూస్తున్నాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ఏమంటే యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే అంతం వరకు ప్రేమించేవాడు. తన వారిని, తన ఇష్టమైన వారిని, తన రక్షణ ప్రణాళికలో ఉన్నవారిని, ఏమండి తన ఇష్టములో ఉన్నవారిని, తన చిత్తములో ఉన్నవారిని తన అధికముగా ప్రేమించే దేవుడు ఆయన. ఏమండి, ప్రేమ అనేది అందరికీ ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడు అందరికీ ప్రేమిస్తున్నాడు. ఆ అందరి ప్రేమించటంలో ఏమంటే అందరూ ఉన్నారు. ఏమంటే ప్రభు నమ్మని వాడు ఉన్నాడు, నమ్మలేని వాడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అయితే అధికంగా ఎవరిని ఇష్టపడతాడు అంటే ఆయన చిత్త ప్రకారంగా జీవించిన వారిని ఎక్కువగా ఇష్టపడతాడు. నీ మాటల చేత, నీ క్రియ చేత, నీ జీవితము చేత దేవునికి ఆయాసకరమైన పాపము చేయకుండా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నీపైన ఏమంటే అధికంగా ప్రేమను పెంచుకుంటాడు దేవుడు. ఏమంటే ఇక్కడ లాజరు విశ్వాసం అనడానికి, లాజరు దేవునికి అనుకూలమైన వాడు అని అనడానికి
మొట్టమొదటిగా ఏంటి అంటే యేసు ప్రభు ఆయన అంటేనే చాలా అధికముగా ప్రేమ కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో ఆధారం ఏంటంటే అక్కడే మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 11వ అధ్యాయము ఏమండి మరి 11వ వచనం మనం చూడగలిగితే 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. రెండో విషయం ఏంటంటే మన స్నేహితుడైన లాజరు. ఏమండి, ఒకటి యేసుప్రభుకి అతి ప్రియమైన వాడు. రెండోది ఏంటంటే యేసుప్రభుకి ఎవరు చెప్పండి, ఈయన స్నేహితుడు. ఏమండి, యేసుప్రభుకే లాజరు స్నేహితుడుగా ఉన్నాడు అంటే ఎంతగా వాళ్ళు కలిసిపోయింటారు మీరు ఒకసారి ఆలోచించండి. మనకి ఈ భూమి పైన మనకు కూడా చాలామంది స్నేహితులు ఉంటారు. ఏమంటే చాలామంది స్నేహితులు ఫోన్లో అధికంగా మాట్లాడుతుంటారు, గంటల తరబడి మాట్లాడుతుంటారు. కలిస్తే ఇంకా వాళ్ళ పాత జీవితాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నవ్వుతూ ఉంటారు. పాత జ్ఞాపకాలు చేసుకొని వాళ్ళు తినింది, తాగింది, తిరిగింది, అల్లరి చేసింది, వాళ్ళు స్కూల్లో ఎలా ఉండేవారు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎలా జీవించారు, వాళ్ళు 10th క్లాస్లో ఎలా ఉన్నారు, ఏమంటే ఇంటర్ డిగ్రీలో ఎలా జీవించారు, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు చేసుకొని చాలాగా సరదాగా వాళ్ళు ఉంటుంటారు. ఇది లోక స్నేహం. ఏమండి, దేవునితో మనం ఎప్పుడైనా స్నేహం చేశామో చెప్పండి? ఏమండి, దేవునికి స్తోత్రం. దేవునితో మనం ఎప్పుడైనా స్నేహం చేశామా? మీరు చెప్పగలరా నాకు దేవుడి స్నేహితుడు అంటే? దేవునితో స్నేహం కలిగిన వాడు అంటే ఏమండి 2 పనులు చేస్తాడు. ఏంటంటే ఎక్కువగా దేవునితో మాట్లాడతాడు, రెండోది ఎక్కువగా దేవుని మాటలు వింటాడు. స్నేహితులు చేసే పని ఇదే కదండి. ఎక్కువ ఏం చేస్తారో చెప్పండి? తన మాటలు స్నేహితుడికి చెప్తుంటారు, రెండోది వారి మాటలు కూడా స్నేహితుడు వింటుంటాడు. ఈ 2 పనులు చేస్తుంటారు. అప్పుడే ఇద్దరి మధ్యన మంచి బంధం ఏర్పడుతుందన్నమాట. అలాగే ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తామో, ప్రతిరోజు కూడా మోకరించి మన ప్రార్థన జీవితం కలిగి ఉంటామో ఆయనతో మనకి స్నేహం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన ప్రార్థన ఆయన వింటాడో ఆయన మాట మనం ప్రతిరోజు మనం చదువుతామో, ఏమన్నా ఇది చదవడం ద్వారా మనం ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? స్నేహము ఏం చెప్పండి ఏర్పడుతుంది. ఏమండి, మన దగ్గర ఉన్న స్నేహితులు ఏమండి మన దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు తీసుకుంటుంటారు. మనం కూడా ఇప్పించుకుంటుంటాం. ఈ చిన్న చిన్న సహకారాలు మనం చేసుకుంటుంటాం. అయితే మన యేసయ్య స్నేహితుడు ఎలాంటి వాడు తెలుసా? మన దగ్గర నుంచి ఏ సహకారం కోరని స్నేహితుడు, మన దగ్గరకు ఏది కూడా ఆశించని స్నేహితుడు, మన దగ్గర కూడా ఏది కూడా కోరుకోకుండా మన అడగక మునిపే మన స్నేహితుడు మన పాపముల కొరకు శిలువ పైన ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఈ స్నేహితునికి నువ్వు అత్యధికంగా హత్తుకొని ఉంటే నీ జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటాడు. ఈ భూమిపైన ఉన్న స్నేహితులు కొంతకాలం నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, పలకబడి ఉన్నప్పుడు, ఏమండి నీకు ఏదన్నా హోదా కలిగి ఉన్నప్పుడు నీ దగ్గర ఉంటారు. కానీ యేసుక్రీస్తు నీ హోదాను చూడలేదు, నీ అంతస్తును చూడలేదు, నీ డబ్బును చూడలేదు. కానీ ఏమండి నీ దీన మనసును చూశాడు, నీ జీవితాన్ని చూశాడు, నీ బ్రతుకును చూశాడు. నిన్ను సరిదిద్దాలని, నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని, నీకు సంరక్షణలో తీసుకురావాలని ఏమండి స్నేహితుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి లాజరు ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభుకి స్నేహితుడు. ప్రభువే చెప్తున్నాడు, మనం వెళ్ళి మన స్నేహితునికి ఏముంది మరలా ఆ మాట చదువుదామా? మన స్నేహితుడైన లాజరు అంటే ప్రభు ఎలా మాట్లాడుకుంటున్నాడంటే ఆ 12 మంది మరి శిష్యులతో పాటు యేసు ప్రభుని కలుపుకొని మన స్నేహితుడు అని చెప్తున్నాడు. మన స్నేహితుడైన లాజరు అంటే శిష్యులతో బాగా కలిసిపోయాడు, యేసు ప్రభుతో కూడా బాగా కలిసిపోయాడు. ఏమండి ఒక దైవీకమైన బిడ్డకు, ఒక విశ్వాసములో ఉన్న బిడ్డకు ఎక్కువగా దేవునితో సావాసం ఉండాలి. సంఘముతో సావాసం ఉన్నప్పుడే దేవునికి స్నేహితులుగా మనం మారిపోతాం. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి రెండో ఆధారం ఏంటంటే లాజరు ఎవరు చెప్పండి? ఇప్పుడు
స్నేహితుడు కాబట్టి, యేసు ప్రభుకి స్నేహితుడు కాబట్టి ఈయనలో ఖచ్చితంగా విశ్వాస జీవితం ఉందని మనకు అర్థమవుతుంది. మూడో ఆధారం మనం చూస్తున్నాం చూడండి. అక్కడే ఏమంటే 11వ వచనంలో మనం చూడగలిగితే 11వ వచనం, మరలా 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు చాలు. ఏమండి మూడో ఆధారం ఏం కనబడుతుందంటే నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. నిద్ర అనేది బైబిల్ గ్రంథం కొత్త నిబంధన ప్రకారంగా మనకు సెలవిస్తున్నది ఏంటంటే నిద్ర అనేది మరలా తిరిగి లేవడము అని అర్థము. అంటే నిద్రించిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి లేస్తాడు. ఏమండి మరి లాజరు మరి నిద్రించాడా చనిపోయాడంటే చనిపోయాడు. అయితే ప్రియులారా బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారికి కూడా ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం కలిగి జీవిస్తారో వాళ్ళు ఒకవేళ చనిపోయినా మరలా తిరిగి లేస్తారు. వాళ్ళకే బైబిల్ చెప్తుంది నిద్రించిన వారు అని. ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధారాలు మనం చూడగలిగితే ఏమండి మరి ఒకసారి మరి అపోస్తుల కార్యం చూడండి. ఒకసారి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 60 వచనాన్ని మనం చూస్తున్నాం. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఎవరు చెప్పండి ఇక్కడ? స్టెఫెన్. యేసు ప్రభు సువార్తను ఒక అబ్రహాము నుంచి మొదలుకొని అబ్రహాం, ఇసాకు, యాకోబు ఏమండి మంచి మంచి భక్తుల గురించి, దావీదు గురించి, మోషే గురించి మాట్లాడుతూ ఏమండి చివరికి యేసు ప్రభు సువార్తను అందిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు, అక్కడున్న యూదులు తమ వస్త్రములను చింపుకొని రాళ్ళ తీసుకొని కొట్టి చంపేశారు. చంపిన తర్వాత మోకరించి ప్రార్థిస్తున్నాడు, దేవా వాళ్ళు నన్ను చంపిన ఆ పాపము వాళ్ళ మీద మోపకము అని నిద్రించెను. అంటే వాస్తవంగా ఇక్కడ ఏముండాలి చెప్పండి? మరణించినని ఉండాలి. మరి మరణించుకుని నిద్రించినంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమంటే క్రీస్తులో ఉన్నవాడు చనిపోయినా ఖచ్చితంగా ఏమవుతాడు చెప్పండి? లేస్తాడు. దేవునికి స్తోత్రం. మరణించిన వాడు లేస్తాడు. ఏమండి చనిపోయిన వాడు ఎప్పటికీ లేడు. ప్రేమైన దేవుని వారలరా, అంటే ప్రభుని నమ్మకుండా నువ్వు చనిపోతే జీవితకాలం అంతా కూడా నువ్వు లేయలేవు. నువ్వు లేచిన పాతాళముల కళ్ళు తెరుస్తావేమో కానీ నిత్య జీవంలోకి ప్రవేశించలేవు. కాబట్టి బైబిల్లో క్రీస్తునందు మరణించిన వారికి ప్రభు చెబుతున్నాడు, మీరు మరణములోకి వెళ్ళలేదు, మీరు నిద్రిస్తున్నారు. ఇప్పుడు లాజరు చెప్పండి, అక్కడ ఏం కలిగి ఉన్నారు చెప్పండి? మరణించాడా, నిద్రిస్తున్నాడా? నిద్రిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట మనం చూడగలిగితే ఏమండి 1 కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. దేవునిలో ఉన్న వారికి ప్రభు చెప్తున్నాడు, నిద్రలో మీరు ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు. మరొక మాట చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. అంటే ప్రథమ ఫలముగా మొదటివాడుగా యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. అంటే నిద్రించిన వారు ఖచ్చితంగా ఏమవుతారు చెప్పండి? లేస్తారు. ఏమంటే మరొక మాట మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూడగలిగితే 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే నిద్రించిన వారే ఆయన సన్నిధిని చేరతారు. అంటే క్రీస్తులో ఉండి, క్రీస్తులో విశ్వసించి, ప్రభు కోసం బతికి, ప్రభు కోసం జీవించి, పాపాన్ని అంటనీయకుండగా పరిశుద్ధమైన జీవితం కలిగి, పవిత్రమైన జీవితం కలిగి మరణిస్తే నువ్వు క్రీస్తులో నిద్రించిన వాడవు.
నీకు ఈ దేవుడు ఆయుష్ కాలం 60, 70, 50, 40 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా మరణిస్తే ఆ మరణించిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, నువ్వు మరణించలేదు, నిద్రించావు, నా యందు నిద్రించావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా లేపబడతావు. ప్రియులారా, ఇవన్నీ మనం చూడగలిగితే ఏమర్థమవుతుందంటే లాజరు అక్కడ నిద్రిస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరు యందు నిద్రించాడు చెప్పండి? ఇప్పుడు క్రీస్తునందు నిద్రించాడు, ప్రభువునందు నిద్రించాడు. కాబట్టి ఆయన విశ్వాసి అనడానికి, మంచి భక్తిపరుడు అనడానికి ఇది 3వ ఆధారం. 4వ ఆధారం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 4వ ఆధారం మనం చూడగలిగితే అదే 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. అదే 11వ అధ్యాయము 24వ వచనం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానము దినమున లేచునని ఎరుగుదన నేను. అంటే మార్తకు ఒక దృఢమైన విశ్వాసం ఏంటంటే, అయ్యా నీ యందు విశ్వసించి మరణిస్తే ఖచ్చితంగా అంత దినములలో నువ్వు లేపుతావు. ఏమండి? ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్మిన వారికి, ఒక మందిరానికి వస్తున్న వారికి, ప్రతిరోజు ప్రార్థిస్తున్న వారికి, ప్రతిరోజు దైవికంగా ఎదుగుతున్న వారికి ఉండవలసిన విశ్వాసం ఏంటంటే, నేను మరణించిన దేవుడు 2వ రాకడలో నన్ను లేపుతాడు అని ఒక దృఢమైన విశ్వాసము మనకు ఉండాలి. ఏమండి? చాలామంది రోగం వచ్చిందనుకోండి, లేకపోతే మరణకరమైన వ్యాధి వచ్చిందనుకోండి, ఏదో దిగులు పడిపోతుంటాం, ఇంకా శాశ్వత కాలం ఇక్కడే బతుకుతాము అన్నట్టుగా పడిపోతుంటాం మనము. ప్రియులారా, బాధపడవలసింది సాధ్యమే. అందరికీ బాధ వస్తుంది, అందరికీ దుఃఖం వస్తుంది. అయితే గమనించండి, దేవునిలో ఉన్న వారికి ఒకటి గమనించాలి, నేను ఇక్కడ మరణించిన నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి లేపుతాడు. మార్త విశ్వసిస్తుంది ఏంటో తెలుసా? ప్రభువా, నాకు తెలుసయ్యా, నువ్వు అంత్య దినమున మరలా నువ్వు తిరిగి లేపుతావు అని. ప్రేమైన దేవుని వారలారా, యేసు ప్రభు కూడా ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. 54. నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవం కలిగిన వాడు. బాగా వినండి మాట. అంత్య దినమున నేను వాడిని లేపెదను. దేవునికి స్తోత్రం. లేపేవాడు ఎవరు అంటే, తిరిగి లేపేవాడు సర్వశక్తివంతుడైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఏమండి? లాజర్ని తిరిగి లేపే శక్తి లాజర్నే కాదు, ప్రపంచంలో క్రీస్తునందు మృతులైన ప్రతి ఏమైనా మరణించిన వారికి మరలా తిరిగే లేపే సర్వశక్తివంతుడైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వసించిన వారికి నేను అంత్య దినమున వానికి లేపేదను. లాజరు, ఏమంటే లాజరు కుటుంబము నమ్మిన విశ్వాసం ఏంటంటే, మేము మరణించిన ప్రభునందు మేము మరణించిన మా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి లేపుతాడు. ఇది 4వ ఆధారం. 5వ ఆధారం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, 5వ ఆధారం చూడండి ఒకసారి. ఏమంటే ఒకసారి మీరు అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తున్నాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు ఈ మాట చెప్పిన మాట ఎందుకన్నాడు అంటే, లాజర్ భౌతికమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ తిరిగి లేపిన తర్వాత మరలా మరణిస్తాడు లాజర్. ఆ మరణించిన లాజర్ని మరలా తిరిగి ఇక్కడ భౌతికంగా నేను లేపాను, 2వ రాకడలో లాజర్కి మరలా నేను తిరిగి లేపి పరలోకానికి తీసుకెళ్తాను. ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు ఖచ్చితంగా. భౌతికంగా లాజర్ని లేపాడు, 2వ రాకడలో మరలా ఆ లాజర్ని పరలోకానికి తీసుకెళ్తాడు. చూశారా? కాబట్టి ఈ 5 ఆధారాలు మనకి ఏమి చెప్తున్నాయంటే, లాజరు మంచి విశ్వాసి అని, లాజరు మంచి భక్తిపరుడు అని,
లాజరు దేవునికి అన్యోన్య సహవాసం కలిగిన వాడు అని, లాజరు దేవునికి అనుకూలమైన జీవితం కలిగి జీవిస్తున్నాడు అని. ప్రేమైన దేవుని వారలారా, ఈ 5 లక్షణాలతో మనకి ఏమర్థమవుతుందంటే లాజరు మంచి విశ్వాసి. అయితే ప్రియులారా, మనము కూడా దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మనకు కూడా లాజరు లాగా మనం కూడా ఈ 5 నిరీక్షణలు కలిగి, లేకపోతే 5 లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామా? ఏమండి, మొదటి ఏం చూశాను చెప్పండి? మొదటి ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఏమండి ప్రత్యేకంగా ప్రేమించేవాడుగా మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభువే లాజరు అంటే చాలా ఇష్టంగా ప్రేమించేవాడుగా కనబడుతున్నాడు. లాజరు ప్రేమియట్లేదు, ఇక్కడ లాజరు బతుకుతున్న విధానము బట్టి ప్రభువే ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఇక్కడ గమనిస్తున్నారా? దేవుడు ఏమండి మన జీవితాన్ని బట్టి మనం ప్రేమిస్తున్నాడా? ఈ ప్రపంచంలో ప్రేమ ఎలాగైతే అన్యులను, హిందువులను, ముస్లిమ్స్లను ప్రేమించినట్లు కాదు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు. మీకు ఎండనిస్తున్నాడు, వాళ్ళకి ఎండనిస్తున్నాడు. మీకు ఆహారం ఇస్తున్నాడు, వాళ్ళకి ఆహారం. ఈ ప్రేమను గురించి కాదు ప్రభు చెప్తున్నది. ప్రత్యేకమైన ప్రేమ, రక్షణకరమైన ప్రేమ, ఆయన చిత్తములో ఉన్న ప్రేమ, ఆయన ఎన్నికలో ఉన్న ప్రేమ, నిన్నే ప్రత్యేకంగా ఎన్నుకొని కాపాడుకుంటున్న ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రేమించాలంటే మనం ఆయనకి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి. బతుకుతున్నామా లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మనము దేవునికి అధికంగా మనం ప్రేమిస్తే ఏమండి, ఈ భూమిపైన ఎంతమంది శత్రువులు ఉన్నా నీకు ఎవడు కూడా ఏం చేయలేడు. ప్రేమైన దేవుని వారలారా, మొదటిగా నువ్వు ప్రాధాన్యతగా ఇవ్వవలసింది ఏంటంటే దేవునికి ఇష్టంగా ప్రేమించాలి. ఇది మొదటి విషయం చూసాం. రెండోది ఏంటి చెప్పండి? యేసు ప్రభుకి స్నేహితుడు, మంచి స్నేహితుడు. యేసు ప్రభుకి స్నేహితుడుగా ఉన్నాడు లాజర్. ఆ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఏమండి, ప్రభు వస్తేనే ఎంతగా పరిచర్య చేశాడో, ప్రభు చూడగానే ఆయనకి ఎంతగానో సేవలు అందించాడో, ఎంతగా ఆయన ప్రేమను చూపించింటే ఆ స్నేహ బంధము ఏర్పడింది వాళ్ళ మధ్యన. మరి మనకి దేవునికి అలాంటి బంధం ఉందా? ఏమండి, యేసు ప్రభుకి దేవునికి యేసు ప్రభుకి మనకి అలాంటి బంధం ఉందా చెప్పండి? ఈరోజు టైం అయింది, నేను త్వరగా ప్రార్థించుకోవాలి. ఈరోజు టైం అయిపోతుంది. నేను ప్రతిరోజు ప్రార్థన చేసే సమయము, నా సమయం మీరిపోతుంది, నేను పరిగెత్తాలా? ప్రార్థిస్తామా మనం? ఈరోజు నేను వాక్యం చదువుకునే టైము, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో దాహం. ఎందుకంటే స్నేహ బంధం ఏర్పడాలంటే ఆ దాహం ఉండాలి ఖచ్చితంగా. మన దాహం తీరుతుంది. మనము దేవునితో స్నేహ బంధం ఏర్పడాలంటే మన దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. అయ్యా నాకు చదువు రాదు కదా అంటే, మీకు తెలుసా అండి, మొబైల్లో కూడా మీకు బైబిల్ దొరుకుతుంది. మీకు ఆడియో బైబిల్ దొరుకుతుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం కొడితే అయిపోయాం, మొత్తం ఆ అధ్యాయం అంతా చదివి వినిపిస్తుంది మీకు మొబైల్లో సీరియల్ చూడడం కాదు, మొబైల్లో సినిమాలు చూడడం కాదు, మొబైల్లో ఏమో పిచ్చి పిచ్చి విషయాలు చూడడం కాదు. మొబైల్లో దేవుని వాక్యం నేర్చుకోవచ్చు చక్కగా. ఏమండి, ఇది రెండో విషయం మనం విన్నాం. మూడోది ఏం చెప్పండి? ఏమా? క్రీస్తునందు నిద్రించిన వాడు లాజరు. ఏమండి, వ్యర్థమైన జీవితం జీవించి, పాపభరితమైన జీవితాన్ని జీవించి, లోకానుసారమైన జీవితం జీవించి, లోకములో ఉన్న పాపమంతా తన అంటుకొని మరణించలేదు. మన ఒక ప్రాంతంలో ఏమండి, మనకు తెలిసిన ఆయన ఫుల్గా తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోయినాడు. భార్యకు ఇంచుమించు 25 సంవత్సరాల వయసు, 2 పిల్లలు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బాబు తాగదరా బాబు, నీకు మొక్తనని చెప్తే వినలేదు. తాగి 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 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి పసరీకలు వచ్చి మరణించాడు. అలాంటి జీవితం జీవించలేదు లాజరు. ప్రేమైన దేవుని వారలారా, భక్తికరమైన జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం, తగ్గింపు కలిగిన జీవితం, అలా మరణించిందానికి ప్రభువే చెప్తున్నాడు,
లాజరు మరణించలేదు. ఏం చేశాడు చెప్పండి? నిద్రించాడు. ఇది మూడో విషయం మనం చూసాం. నాలుగోది ఏం చెప్పండి? నాలుగో విషయం, అంత్యదినమందు తిరిగి లేస్తాడని సొంత అక్కనే చెప్తుంది. అయ్యా అంటే అక్క చెప్పిందంటే తమ్ముడు ఎంతగా వినింటాడు చెప్పండి? ఒక ఆడపిల్లనే ఆ మాట చెప్తుందంటే మరి పురుషుడు ఎంతగా దేవుని దగ్గర, ప్రభు దగ్గర స్నేహితుడిగా ఎంతగా నేర్చుకుని ఉంటాడు మీరు చెప్పండి? ఆ కుటుంబానికి ఏం నిరీక్షణ ఉందంటే దేవుడు ఖచ్చితంగా అంత్యదినమందు లేపుతాడు అని. ఇది నాలుగో విషయం మనం చూసాం. ఐదో విషయం ఏంటి చెప్పండి? ఐదో విషయం, పునరుద్ధానమును జీవముని నేనే. నిజమే, ఎవరైతే యేసుక్రీస్తు నందు మరణిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వసిస్తారో, పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే, తిరిగి లేపేది ఆయనే, రక్షించేది ఆయనే, కాపాడేది ఆయనే. నువ్వు సమాధిలో ఉన్న సమాధి నుండి నీకు లేపి ఆయన రాజ్యానికి తీసుకుపోయేది ఆయనే. ఈ 5 ఆధారాలపైన జీవించాడు ఎవరు చెప్పండి? లాజర్. మనము కూడా అలాంటి ఆధారం కలిగి మనం కూడా అలాంటి ఆలోచనలతో లాజర్ లాగా జీవితాన్ని జీవించాలని మీకు మనవి చేస్తూ, ఈరోజు లాజర్లో మనం చూసింది ఏంటంటే విశ్వాస జీవితం మనం చూసాం. నెక్స్ట్ వారం ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనం నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా, మనము కూడా లాజర్ కుటుంబంలాగా, మనము కూడా లాజరులాగా దేవునికి అనుకూలమైన జీవితం జీవించి ప్రభు కొరకు బతికి ఆ ఉన్నతమైన మహాలోకానికి సిద్ధపడాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.